అంజన్ అలక బుజ్జగింపు. అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీ హిల్స్ టికెట్ కోసం గట్టి కొట్లాడిండు. చివరికి అది నవీన్ కుమార్ యాదవ్కు పోయింది. సో నిన్న వివేక్ వీళ్ళందరూ కలిసిపోయి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సో యాక్చువల్గా అంజన్ కుమార్ యాదవ్కి ఇవ్వాలన్నా నవీన్ కుమార్ యాదవ్కి ఇవ్వాలన్నా అంటే నవీన్ యాదవ్కి ఇవ్వడమే కరెక్ట్. అక్కడ ఏ లెక్క కాలెక్క. తను లోకల్ లీడర్గా ఉన్నాడు. సరే ఈయన కూడా నేను సికింద్రాబాద్ ఎంపీగా పనిచేసిన 2 సార్లు, నాది కూడా లోకలే అని మీరు చెప్పొచ్చు. ఏదేమైనా ఆయన ఆ ప్రాంతంలో అక్కడే ఇల్లు, అక్కడే కథ, అక్కడే వ్యవహారం అనేది నడుస్తున్నది అక్కడ. పోనీ మీరు వాళ్ళకి పదవుల విషయంలో లెక్క చూసుకున్నా ఇప్పుడు మీ కొడుకంత ఏజో లేకపోతే అంతకంటే కొంత పెద్ద అయిన అనిల్ యాదవ్కి అయితే రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు కదా మీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ. ఒక యువకుడికి అనిల్ యాదవ్కి మీ కొడుకే కదా ఆయన రాజ్యసభ ఎంపీ ఇచ్చారు కదా. మీరు 2 సార్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిన వాళ్ళే కదా. 2014లో అండ్ 2004లో అండ్ 2009లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరు పార్లమెంట్ ఎంపీగా పనిచేసారు కదా సికింద్రాబాద్కి. మొన్న ముషీరాబాద్ నుంచి కూడా టికెట్ ఇచ్చినట్టున్నారు కదా, మీకు ఓడిపోయినారు కదా. మరి ఇన్ని అవకాశాలు మీకు కూడా వచ్చినాయి కదా. ఇన్ని అవకాశాలు వచ్చినాయి. ఒక యువకుడు చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్, పని చేస్తున్నాడు. మీ పార్టీ అవకాశం ఇచ్చింది, పని చేయొచ్చు కదా ఆయన కోసం. ఆయన్ని కూడా గెలిపించవచ్చు కదా. నీ కొడుకులా అంటోడే కదా, సేమ్ కమ్యూనిటీని కదా, అదే యాదవ్ కదా. సరే మొత్తానికి అలక ఉంటే బుజ్జగించిరట. మీడియా వాళ్ళు అడిగిరు మరి నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తారంటే నవీన్ యాదవ్ ఎవరు, నేను కాంగ్రెస్ గెలవడానికి సపోర్ట్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు అది ఇగో ఉంటుంది కదా, తప్పదిగా అట్లే ఉంటుంది. జూబ్లీ హిల్స్ టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహం. కామారెడ్డి మల్కాజ్గిరిలో స్థానికేతరుడు పోటీ చేయలేదా? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు 200% అన్యాయం. మీడియా సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ విమర్శలు. ఆయన ఆఫీస్కి వెళ్ళి బుజ్జగించిన మీనాక్షి, పొన్నం, వివేక్. ఇప్పుడు మరి మీ అబ్బాయికి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు కదా, మరి అది ఎట్లా ఇచ్చారో అది కూడా చెప్పండి కదా. మరి అన్నీ మనకే కావాలా, అన్నీ కావాలా, ఇంకా వేరే వాళ్ళకి అవకాశాలు ఉండొద్దు ఇక.